నమస్కారం అండి. మంచి ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మనం 'బుల్లి' అనే ఒక బుల్లి కథ గురించి చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో బుల్లి అనే ఒక పిల్లి ఉండేది. అది చాలా గర్వంగా ఉండేది. ఎవరికీ సహాయం చేసేది కాదు. ఎప్పుడూ తన పని తాను మాత్రం చేసుకుంటూ పోతూ ఉండేది. ఒకసారి బుల్లి స్కూల్లో లంచ్ టైంలో భోజనం చేస్తూ ఉండగా తన పక్కన కూర్చున్న పిల్లి లంచ్ బాక్స్ కింద పడేసుకుంది. బుల్లి మాత్రం అస్సలు పట్టించుకోకుండా తన భోజనం తను పూర్తి చేసేసుకుంది. మిగతా పిల్లులన్నీ వచ్చి ఆ భోజనం పెట్టేసుకున్న పిల్లికి వాటి దగ్గరున్న భోజనాన్ని తలా కొంచెం ఇచ్చాయి. మరోసారి బుల్లి ప్లేగ్రౌండ్లో బాల్ ఆడుతుంటే ఆ బాల్ వెళ్ళి మరో పిల్లికి తగిలింది. ఆ పిల్లికి దెబ్బ కూడా తగిలింది. బుల్లి ఏమీ పట్టనట్టుగా అక్కడ్నుంచి కామ్‌గా వెళ్ళిపోయింది. మర్నాడు బుల్లి స్కూల్ బస్‌లో స్కూలుకి వెళ్తుండగా సడన్ బ్రేక్ వేస్తాడు బస్ డ్రైవరు. దాంతో బుల్లి బస్ డోర్‌లో నుంచి జారి మెట్ల మీద నుంచి పడబోతుంది. బుల్లికి దగ్గరగా నుంచున్న వాళ్ళు బుల్లి కింద పడిపోకుండా పైకి లాగుతారు పట్టుకొని. బుల్లి కృతజ్ఞతగా థాంక్స్ అని చెప్పి స్కూలుకి వెళ్ళిపోతుంది. బుల్లి వైఖరిని చాలా కాలం నుంచి గమనిస్తున్న టీచర్ బుల్లిని పిలిచి, "బుల్లీ, పొద్దున నిన్ను బస్సులో నుంచి పడకుండా కాపాడకపోయుంటే ఏమయ్యేది?" అని అడిగింది. "అదేంటి టీచర్, చాలా పెద్ద ప్రమాదమే తప్పింది నాకు" అన్నది బుల్లి. అప్పుడు టీచర్, "ఇప్పటికైనా అర్థమైందా బుల్లీ? సహాయం చిన్నదైనా, పెద్దదైనా ఆలోచించకుండా చెయ్యాలి. మనం ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించి మనకు చేతనైన సహాయం చేస్తూ ఉండాలి" అని టీచర్ చెప్పింది. అప్పుడు బుల్లి, "అర్థమైంది టీచర్" అన్నది. అప్పుడు బుల్లి తను చేసిన తప్పును తెలుసుకొని బాధపడింది. ఆ రోజు నుంచి బుల్లిలో మార్పు వచ్చింది. అందరూ బుల్లిని ఇష్టపడడం మొదలుపెట్టారు. చూశారు కదండీ బుల్లి కథ! బావుంది కదూ! మీరు కూడా మీ చుట్టుపక్కలున్న వాళ్ళకి వీలైనంత హెల్ప్ చేస్తూ ఉండండి. ఉంటాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.